సో డయాగ్నలైజేషన్ ఆఫ్ అ మ్యాట్రిక్స్. మీకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడం వచ్చిందంటే సగం ప్రాబ్లం అయిపోయినట్టే. ఇది ఏమంటే జస్ట్ ఎక్స్టెండెడ్ వర్షన్ దానికి అంతే. మీరు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కున్నాక ఏం చేయాలంటే పి అనే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేయాలి. దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలంటే ఐగన్ వెక్టర్స్ వచ్చింటాయి కదా మీకు, అవన్నీ పి అనే మ్యాట్రిక్స్లో పెట్టండి. ఆ పి అనే మ్యాట్రిక్స్ మీకు ఫస్ట్ ఇన్వర్స్ కనుక్కోండి. తర్వాత ఏం చేస్తారు, డయాగ్నల్ అంటే ఫార్ములా ఏంది, డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పి. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. సో అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తే మీరు జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి లాస్ట్కి అంతే. క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేస్తాడు, డయాగ్నలైజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు మీకు. మీరు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏంది, ఐగన్ వాల్యూస్ కనుక్కోవడం. ఐగన్ వాల్యూస్ ఎట్లా కనుక్కోవాలి మీకు ఆల్రెడీ చెప్పేసిన. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉంది, ఆ ల్యాండా పెట్టేస్తారు ప్రిన్సిపల్ డయాగ్నల్లో. ఆ ఫార్ములా ఉంది, పెద్ద ఫార్ములా మైనస్ ల్యాండా ఫార్ములా. దాంట్లో ఉండేటివన్నీ మీరు సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కనుక్కుంటారు, సమ్ ఆఫ్ కోఎఫిషియన్స్ కనుక్కుంటారు, అవి సబ్స్టిట్యూట్ చేస్తారు, మీకు ఆ ఈక్వేషన్కి సొల్యూషన్ వచ్చేస్తుంది. సో అట్లా పెద్ద ఈక్వేషన్ ఉంది కదా మైనస్ ల్యాండా క్యూబ్ ఈక్వేషన్, ఆ ఈక్వేషన్లో ఏమేమి కనుక్కోవాలి అన్నీ కనుక్కోండి. మీరు ఆల్రెడీ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడం మీకు వచ్చినట్లయితే ఇదంతా ఈజీ. ఎందుకంటే డయాగ్నలైజేషన్ అనే ప్రాబ్లమే జస్ట్ ఎక్స్టెండెడ్ వర్షన్ అంతే. మీరు ఫస్ట్ అయితే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అయితే కనుక్కోవాలి ఈ ప్రాబ్లం చేయాలంటే. అది ఎట్లా చేయాలో మీకు ఆల్రెడీ ముందు చెప్పేసిన. మీరు డౌట్ ఉందంటే వెనకలికి వెళ్ళి ఒకసారి రెఫర్ చేయండి. సో ఇప్పుడు డెట్ కనుక్కుందాం. డెట్ 6 వచ్చేసింది. ఇప్పుడు ఆ ఈక్వేషన్లో పెట్టినాము. ల్యాండా వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, 1 3 2 అయిపోయి. మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే చాలా తొందరగా వచ్చేసాయి. రూట్స్ కానీ ఏమి కానీ తొందరగా వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ ల్యాండా వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, ఐగన్ వాల్యూస్ ఏమి వచ్చినాయి, 1 3 2 వచ్చినాయి. సో ఐగన్ వెక్టర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసు. ప్రిన్సిపల్ డయాగ్నల్లో ల్యాండా పెట్టినాం, మైనస్ ల్యాండా రాసుకుంటూ వచ్చినాము. ఆ ల్యాండా ప్లేస్లో ఆ ఐగన్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మీకు చేస్తే వచ్చేస్తుంది. సో సేమ్ XYZ రాస్తారు, వేరియబుల్స్ రాస్తారు, క్రాస్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ మీకు వచ్చేస్తాయి. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఏమేమి వచ్చినాయి ఐగన్ వెక్టర్స్, 4 3 2 వచ్చినాయి. ల్యాండా 3 పెడితే 2 1 1 వచ్చినాయి. ల్యాండా 2 పెడితే 3 2 1 వచ్చినాయి. సో ఇక్కడ వరకు ఐగన్ వెక్టర్స్ కనుక్కున్నారు. అంటే ఇక్కడ వరకు ఏమేమి చేసినాం మనము, ఫస్ట్ ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం, తర్వాత ఐగన్ వెక్టర్స్ కనుక్కున్నాం. ఇక్కడ వరకు సేమ్గా. దీని తర్వాత మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కొత్త పార్ట్ యాడ్ అవుతుంది మనకు. ఇక్కడ ఏం చేయాలి మనకు ఐగన్ వెక్టర్స్ వచ్చినాయి ఇందాక. ఐగన్ వెక్టర్స్ని ఏం చేస్తారంటే పి అనే మ్యాట్రిక్స్లో పెట్టేయండి, కాలం వైజ్ పెట్టండి. 4 3 2 2 1 1 3 2 1 ఇట్లా పి అనే మ్యాట్రిక్స్ ఫామ్ చేసినారు. ఇప్పుడు పి వచ్చింది కదా, పీకి మీరు ఇన్వర్స్ కనుక్కోండి. ఇప్పుడు ఇన్వర్స్ కనుక్కోవడం చాలా ఈజీ, మీరు క్యాల్సిలో కొట్టేస్తే వచ్చేస్తుంది. సో మీరు పి వచ్చింది, పి ఇన్వర్స్ వచ్చేసింది. ఇప్పుడు డయాగ్నల్ ఫార్ములా ఏంది, డి ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇంటూ పి. మీకు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు పి ఉంది, పి ఇన్వర్స్ ఉంది, ఏ అంటే క్వశ్చన్ 3 మల్టిప్లై చేస్తే అయిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది, మీకు డయాగ్నలైజేషన్ అయిపోతుంది. మీరు అన్ని కనుక్కున్నారు, ఇప్పుడు చేయాల్సిందల్లా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. డి ఈజ్ ఈక్వల్స్ టు డయాగ్నల్ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ ఇంటూ ఏపీ. అక్కడ డి రాసినట్టున్నా పి ఇన్వర్స్, అది డి ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ ఇంటూ ఏపీ. పి కనుక్కున్నారు, పి ఇన్వర్స్ కనుక్కున్నారు, ఏపీ కనుక్కున్నారు, అన్ని పెట్టేయండి. అది చేసేస్తే మీకు ఏమొచ్చింది, మ్యాట్రిక్స్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వచ్చింది, అదే ఆన్సర్. డయాగ్నలైజేషన్ అయిపోయింది.